ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేట నగీనా మసీదు నందు సోమవారం మసీద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఆధునీకరించిన కొత్తపేట నగీనా కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అన్ని మతాలను ఏకం చేసేదే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందు అని అన్నారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం, ప్రార్థనలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, కరుణ, సోదరత్వం వైపు నడిపిస్తాయని, భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలనే సత్యాన్ని రంజాన్ మాసం బోధిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగీనా మసీద్ కమిటీ అధ్యక్షులు ఇక్బాల్ అలీ, ఎండి అలీఖాన్, ముస్తఫా అలీఖాన్, మదానీ హుస్సేన్, మువుద్దీన్ ఖాన్, సయ్యద్ రషీద్, ఆలీ అహ్మద్, మైనార్టీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, ఎండి కరూముల్లా, కసుమూర్, కూటమి శ్రేణులు గుజ్జు లక్ష్మణరావు, రిక్కా సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్ చేయడం కాకుండా కింద నేను నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఈరోజు మార్పులు చేస్తారు. పైన కూడా మంచి అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్. మీ సొంత డబ్బులు వేసుకుని తయారు చేస్తారు. ప్రభుత్వం నేను ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా మీరు డబ్బులు వేసుకుని చాలా బాగా తయారు చేస్తారు. ఇక్కడ మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులు మీ అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఈ సాధికరణ మీరందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా నేనేమంటారంటే ఎప్పుడు రంజాన్ మాసం వస్తుంటారు, మీరు ఆహ్వానిస్తూ ఉంటారు, మనం వస్తాం లేదు. కానీ ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నారు. మీరందరూ మీ పనులు మీరు చేసుకుంటే మీ జీవితం మీరు గడుపుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఈరోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా చాలా సందర్భాల్లో ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు చాలా మందికి లోన్ ఇవ్వడం జరిగింది. గత 5 years మరి గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా లోన్ ఇచ్చిన సందర్భాలు లేవని మనవాళ్ళు చెప్పారు. మైనారిటీస్కి కార్పొరేషన్ అంటే ఉంది. మనకి ఆ కార్పొరేషన్ ని ఎప్పుడు కూడా కాకినాడ మైనారిటీ లోన్స్ తీసుకొచ్చాను. అదే మా ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి మా మైనారిటీస్ కూడా రోజా అనేది కడుపుని ఖాళీ ఉంచడం కాదు, హృదయం శుభ్రం చేయడం. రోజా యొక్క మహాలక్ష్యం మనకి ఏమి చెబుతుందంటే ఆకలి తెలిసిన వాడే పేదవాడి బాధను అర్థం చేసుకుంటాడని, సహనం చేసుకున్న వాడే సమాజాన్ని నిలబెడతాడని, దయభక్తి కలిగిన వాడే న్యాయం చేస్తాడని. అందుకే రంజాన్ వచ్చినప్పుడు మసీదులు నిండిపోతాయి, దానం పెరిగిపోతుంది, పేదవాడి ఇంట్లో సంతోషం కలుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ నెలలో ఖురాన్ ఆరంభించింది. ఈ ఖురాన్ ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నమాజ్ సహనముల ద్వారా మానవులు వ్యవసాయాన్ని ఆర్జించే వారే ఉండాలి. అలాగే సమాజం పట్ల బాధ్యతాయుతులై ఉండాలి. ఒక వర్గానికి మాత్రమే కాకుండా సమస్త మానవానికి వరప్రసాదిగా జీవించాలి. అనగా సూర్యునిలాగా, ఒక చంద్రునిలాగా, భూమి ఆకాశంలాగా అన్ని వర్గాల వారికి సమానంగా ఉపయోగపడాలి. పవిత్ర ఖురాన్లో సూర అల్-ముమ్తహానా ఆయత్ నంబర్ 60 సూర నంబర్ 60 ఆయత్ నంబర్ 8లో ఇలా చెప్పబడింది.